మోహన్ బాబు గారికి ఇది కొత్త కాదండి. నాకు తెలిసి ఇది రెండో ఇన్సిడెంట్ ఆయన మీడియా మీద దాడి చేయటం అనేది. ఇంతకు ముందు అంటే ఆయన కెరియర్ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో ఒకసారి చిత్రభూమి అని ఆ రోజుల్లో ఆంధ్రభూమికి ఒక పత్రిక ఉండేది, సినిమా మ్యాగజైన్. ఆ చిత్రభూమి రిపోర్టర్ మీద ఆయన మెడ్రాస్లో దాడి చేసిన ఒక సంఘటన రిపోర్ట్ అయ్యి రికార్డ్ అయింది. అంటే ఆ రోజున అంటే మిగిలిన ప్రెస్ కంటే అతను కొంచెం భిన్నంగా రాశాడు ఈయన జీవితానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మీద. అంటే ఈయన మొదటి భార్య విద్యాదేవి, ఆవిడ చనిపోయింది అనారోగ్యంతో అని రాస్తున్నారు ఈ మధ్య చాలామంది. కాదు, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది ఆవిడ. ఇంట్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనకాల మోహన్ బాబు ప్రమేయం ఉందా అని అనుమానం వచ్చేలాగా కథనం రాశాడు అతను. రాస్తే దానికి రియాక్ట్ అయ్యి ఇతను వెళ్ళి గొడవపడి అతన్ని కొట్టడం జరిగింది అక్కడ. తర్వాత మళ్ళీ నిన్నటి ఇన్సిడెంట్లో TV9 రిపోర్టర్ మీద దాడి జరగటం, ఇది రెండో కేసు ఆయన లైఫ్లో. అయితే ఈ కేసులో అంటే ఆయన తీవ్రంగా ఈ మధ్య కాలంలో తన కుటుంబాన్ని మీడియా టార్గెట్ చేస్తోంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ అవుతున్నటువంటి క్రమంలోనే మీడియాకి చెప్పడం ద్వారా ఇన్ని కంట్రోల్ చేయొచ్చు అనే అభిప్రాయం మనోజ్కి కలిగి ఉండొచ్చు. కలగటం వల్లనే ఆ మధ్య ఒకసారి ఆయనే స్వయంగా అంటే ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒక వీడియోతో పాటు మనోజ్ వాయిస్తో ఒక ఆడియో బయటకు వచ్చింది. అదేంటంటే, ఇలా మా బంధువుల్ని టార్చర్ పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మా అన్న అని చెప్పేసి తన స్టాఫ్ని అన్నొచ్చి బెదిరించినటువంటి ఒక వీడియో పెట్టాడు ఆయన. పెట్టి తర్వాత అది నాకు సంబంధం లేదు, అది ఎలాగో బయటకు వచ్చిందని చెప్పాడు. అంటే అప్పుడేదో టెంపరీగా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు, కానీ అదేదో మీడియా క్రియేట్ చేసినట్టుగా మాట్లాడాడు. తర్వాత తనే మనోజే మా ఇంట్లో ఏం జరుగుతోందో నన్ను అడగండి, మీడియాని అడగండి అన్నాడు ఆయన ఒక చోట చాలా వెటకారంగా. సరే, అదొక ధోరణి. కానీ మీడియా తనని ఇబ్బంది పెడుతోంది అని మోహన్ బాబు గారు ఫీల్ అవటం అనేది జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో హెయిర్ డ్రెస్సర్ని కొట్టారు ఒకసారి, అది దాదాపుగా మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది, చాలామంది మాట్లాడారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.